అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతిప్రియ. ముందుగా నా వీడియోస్ నచ్చినాయి అని చెప్పినందుకు నా వ్యూవర్స్కి చాలా థ్యాంక్ యూ. దాని తర్వాత నా వాయిస్ కరెక్ట్ చేసుకోమని చెప్పారు, క్లారిటీగా చేసుకోమని చెప్పారు. ఎస్, తప్పకుండా నేను కరెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఈరోజు మనం ఏం టాపిక్లోకి చెప్పాలనుకుంటున్నామో వెళ్ళిపోదాము. ఈరోజు మనము అనీమియా ప్రెగ్నెన్సీ గురించి చెప్పాను కదా, అలాగే ఈరోజు మనం ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ గురించి చెప్తున్నాను. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ కొంతమందికి ఎంత సివియర్గా ఉంటాయంటే వాళ్ళు అసలు ఏమీ తినలేకపోతూ ఉంటారు పాపం. ఏం తిన్నా ఒక స్పూన్ వాటర్ తాగినా కూడా అలా వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఏమన్నా డయాగ్నోస్ చేస్తామంటే హైపర్ ఎమెసిస్ గ్రావిడారం అని అంటామన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి మనము ఫ్లూయిడ్ సపోర్ట్ ఇస్తూ హోమియో మెడిసిన్స్ వాడుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అమ్మాయిలు ఈ వామిటింగ్స్ని భరించలేక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారంటే, మేడం అస్సలు ఈ ప్రెగ్నెన్సీ వద్దు మేడం, మాకు అబార్షన్స్కి ఏమన్నా ట్రై చేయొచ్చా, ఏమన్నా టాబ్లెట్స్ వాడచ్చా అని అడుగుతుంటారు అనమాట. అంత భయపడిపోతారు. అంత టెన్షన్ పడి భయపడాల్సినంత ఏం లేదు అని వాళ్ళని అసలు కౌన్సిలింగ్ చేయడానికి చాలా కష్టమవుతూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు అంత బెంబేలెత్తిపోయి భయపడిపోతూ ఉంటారనమాట. సో ప్లీజ్ దయచేసి అట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. అమ్మతనం అనేది మనకి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. సో మీరు చేతుల దాన్ని కాలు తన్నుకోవద్దండి. వామిటింగ్స్ అనేటివి అసలు ప్రతి ఒక్కళ్ళకి వచ్చేదే, అదేం పెద్ద విషయం ఏం కాదు. దాన్ని మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక తప్పకుండా మనకి వామిటింగ్స్ తగ్గిపోతాయి. అయినా యూజువల్గా ఎవరికైనా 3rd మంత్ లేదా 4 మ్యాక్సిమం 5th మంత్కి తగ్గిపోతాయి. 90% ఆఫ్ ఉమెన్కి 5 నెలలు పడేసరికి వామిటింగ్స్ తగ్గిపోతాయి. ఎవరో ఇంకా కనేదాకా కక్కేవారు అన్నట్టు. సో టెన్షన్ ఏం పడక్కర్లేదు. తర్వాత హోమియో మెడిసిన్స్ వాడుతూ మనం సెలైన్ తీసుకోవాలి అని చెప్పాము. హోమియో డాక్టర్స్ సెలైన్ పెడతారా అని చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎస్, తప్పకుండా పెట్టచ్చు, తప్పులేదు. ఇది వరకు చాలామంది మనకు హోమియో ఫిజిషియన్స్ ఓన్లీ క్లినిక్స్ మాత్రమే మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మెల్లగా హాస్పిటల్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఒక రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ పెట్టంగా లేనిది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ పెట్టలేరా? తప్పకుండా పెట్టచ్చు. కాకపోతే ఒక హాస్పిటల్ సెటప్ మెయింటైన్ చేయగలిగితే సెలైన్ పెట్టచ్చు, సపోర్టివ్గా హోమియో మెడిసిన్స్ ఇవ్వచ్చు. మీరు నాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను మీకు చాలా మంచి విషయాలు ఇంకా మీకు చెప్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ.